పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు నుండి గుమ్మలూరు ప్రధాన రహదారి పక్కనే ఉన్న కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. అక్రమార్కులు గత 4 ఏళ్లుగా తెరవెనుక వ్యూహం రచించారు. ఇద్దరు ముగ్గురు మధ్య ఈ భూమి కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు నడిపించి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఈ మధ్య కాలంలోనే కరుగోరిమిల్లి గ్రామం నుంచి రాత్రి సమయంలో ఇసుకను తరలించి ఈ భూమిని చదును చేసి సిద్ధపరిచారు. పోరంబోకు భూమిగా రికార్డుల్లో ఉందని గ్రామస్తులు అధికారులకు గతంలో ఫిర్యాదులు ఇవ్వడం వల్ల గత ప్రభుత్వం హయాంలో నిలిచిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా వారు పట్టించుకోవడం లేదు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి గ్రామ పంచాయతీ ఆస్తులు పరిరక్షించవలసిందిగా కోరుతున్నారు స్థానికులు. మాది వెస్ట్ గోదావరి ఆచంట మండలం ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామ పంచాయతీ. నా పేరు కేతా శ్రీనివాసరావు సన్నాపు మందులు. నేను ఒకప్పుడు వల్లూరులో టైలర్నండి. వల్లూరులో అనువనువు కూడా నాకు అన్నీ తెలుసండి. అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే భూ కబ్జాదారులు అనేటువంటి కొత్త కోణం వచ్చింది మా వల్లూరులో. గతంలో ఈ భూ కబ్జా సైట్ మీద ఆల్రెడీ నేను వైసీపీ ప్రభుత్వంలో పలుసార్లు కలెక్టర్ ఆఫీస్ తిరగ్గా రాజుగారి ద్వారాగా ఏదో విధంగా మొత్తం మీద దాన్ని బ్రేక్ ఇచ్చామండి. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పెద్ద నాయకులు అండదండలు చూసుకునో లేకపోతే ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది టీడీపీ నాయకులు అండ చూసుకునో లేదా ఏం చేస్తారులే అని ఒక గర్వమో తెలియదు. కానీ పోడూరు మండలం ఉద్దుపరు పంచాయతీ మాజీ సర్పంచ్ గెద్దాడ భవానీ ప్రసాద్ అనే వ్యక్తి వల్లూరు టీడీపీ నాయకులతోటి అలాగే కొంతమంది కుల నాయకులతోటి సావాసం చేస్తూ పెద్ద వారితోటి ఆదిలాబాద్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. ఆసిఫాబాద్ మండలంలో పలు చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. మరికొన్ని చోట్ల వడగండ్ల వాన పడింది. ఈ వర్షానికి పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మామిడి రైతులకు అపార నష్టం జరిగినట్టు తెలుస్తోంది.